సమ ప్రేమాలయము, మన దేవుని ఆలయము, మన క్రీస్తుని మందిరము, ఆగ్నే సమ ప్రేమాలయము. రండి ప్రియులారా, రండి కతోలికులారా, రండి ప్రియులారా, రండి కతోలికులారా, ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. మనసారా దీపం ధూపం పుష్పం హారతులిడుదాం. మన దేవుని ఆలయము, మన క్రీస్తుని మందిరము, ఆగ్నే సమ ప్రేమాలయము. బలి పూజ వేళ ఆనంద గడియలు మది నిండుగా ప్రభువుండగా. బలి పూజ వేళ ఆనంద గడియలు మది నిండుగా ప్రభువుండగా. కలువరి బలిలో జీవింపా, కలువరి బలిలో జీవింపా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనం వింటున్నాము, యేసు ప్రభువు లోకానికి పంపబడ్డ కాపరి. ఆయన మనల్ని ప్రతినిత్యం అనునిత్యం కూడా ఆయన కాపుదలలో అన్ని విధాలుగా కాచి కాపాడుతున్నారు. ఆయన యొక్క కాపుదలలో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగటం, అదేవిధంగా అన్ని విధాల సంపూర్ణ రక్షణని పొందటం, ఆయన యొక్క స్వరాన్ని విని మరి ఆయన యొక్క స్వరానికి అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించటమే మన క్రైస్తవ ధర్మం. కనుక ఈ యొక్క దివ్య సప్రసాదంలో మనం చేసిన తప్పిదాలను, మరి ముఖ్యంగా మనం ప్రార్థనని నిర్లక్ష్యం చేసిన సమయాల్ని, దేవునికి దూరంగా వెళ్ళిన ఆ క్షణాల్ని స్మరించుకుంటూ పాప క్షమాపణ కోరుతూ దేవుని యొక్క కృప కోసమై ప్రార్థించుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అలయాకోబును నీవు విరిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలయాకోబును నీవు విరిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. మహోన్నతమునందు దేవునికి మహిమా, భూలోకవాసులకు
వారసులకు సమాధియు కలుగు. మహోన్నతమునందు దేవునికి మహిమా, భూలోకవాసులకు శాంతియు కలుగు. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా కలిమి లేమిలలోను కష్ట సుఖములలోను మీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడుచుచు పునీతులతో కలిసి మీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆయనకు తప్ప ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూర్ణితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగుపడనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతులో నుండి లేపెను. ఇల్లు కట్టువారనే మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన అందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా, నిత్య జీవపు ఊటలు. మాట్లాడు మా దేవా, నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా. రెండో పట్టణము. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరగలేదు. ఆయన వలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె మనము అగుదుము అని మాత్రము మనకు తెలియను. ఇది ఏలిన వారి వాక్కు. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము.
వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము. నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుండి 18వ వచనం వరకు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాన్ గారు రాసిన శుభవార్తలోని భాగము. మీకు మహిమా కలుగునుగాక. ఆ కాలంలో యేసు ఇట్లు అనెను, నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారిపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉండినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండను. నా తండ్రి నన్ను ప్రేమించును. ఎలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయేదును. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారపోయేటుకును దానిని మరలా తీసుకున్నట్టుకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించున్నది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి ముందు అందరూ కూడా కళ్ళు మూసుకొని బయట ఆలోచన, ఎటువంటి ఆలోచనని మన ఆలోచనలోనికి రానికుండా ఈ కొద్దిసేపు వాక్యం మీద ఆసక్తిని, శ్రద్ధను మనకుంచి వాక్యాన్ని మన యందు నాటమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తికి, పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ చేరి ఉన్న మా అందరిపైకి మీ ఆత్మను కుమ్మరించండి. మా మనస్సులను మీ వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా మీ యొక్క సహాయమును మాకు దయచేయండి. మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం,
తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 3 పట్టణాల్ని మనం జాగ్రత్తగా విని ఉన్నాం. మొదటి పట్టణాన్ని ఒకసారి 2 వచనాలు తీసుకుందాం. మూలరాయి, తీసివేసిన మూలరాయి ప్రధాన రాయి అయి ఉన్నది. కొన్నిసార్లు ఇప్పుడు చాలా వరకు మన జీవితంలో ఏ వస్తువునైతే పనికి రాదు అని పక్కన వేస్తామో అదే మనకి ఉపయోగపడింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కూడా మనసు కుదుటుగా ఉండే కాలం కాదు. ఇది వద్దు అని విసిరేసినటువంటిది మరి కొద్దిసేపట్లో అలా పోయి ఇలా వచ్చేసరికల్లా దాన్నే విసిరేసిన దాన్ని మళ్ళా దగ్గరకు తీసుకొని దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. కొద్దిసేపు కావాలంటది, కొద్దిసేపు వద్దనేటువంటి మనసు ఆ యుగంలో మనం నడుస్తూ ఉన్నాం. మరి మనుషుల సంగతి కూడా అంతే. మనకి బాగా దగ్గర నుండి బాగా ప్రేమ చూపిస్తూ, అనురాగం చూపిస్తూ, అన్ని బాగోగులు చూసుకుంటూ ఉండేటువంటి వారిని మనం ఎప్పుడు కూడా ఒక చిన్న చూపు చూస్తూ ఉంటాం. మన దగ్గరగా ఉంటారు, మన బాగలేనప్పుడు మనకు పరిచర్యలు చేస్తారు, అవసరమైతే ఆదుకుంటారు. ఇంతగా మనిషి మనకి దగ్గరగా ఉన్నా కూడా మన కళ్ళు, మన మనస్సు, మన ఆలోచన ఆ మంచితనాన్ని గ్రహించదు కొన్నిసార్లు. అదే మన ప్రక్కన మనిషి మనల్ని కనిపెట్టుకుంటూ, మన బాగోగులు చూసుకుంటూ అంతగా మనం చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ మనిషి, ఆ వ్యక్తి కొన్నిసార్లు దూరంగా పోయాడు అనుకుందాం, లేకపోతే ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు అనుకుందాం, ఏదో ఒక కారణాల చేత. అప్పుడు వి రియల్లీ ఫీల్, మనం చాలా బాధపడతాం. అప్పుడు మన కన్నులు కాస్త తెరుచుకుంటాయి, మన బుద్ధి, మన మనస్సు తెరుచుకొని ఇక ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఉన్నంతసేపు మనం గమనించలా, దాన్ని గుర్తించలా, ఆ ప్రేమను అసలుకి మనం గమనించలేదు, దాన్ని తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ మనిషి దూరంగా వెళ్తాడో అప్పుడు మన లోతులో మనలో మనం చూసుకుంటాం. ఇదేంటిది ఈ జీవితం, ఇంతగా మనల్ని ఇంత పిచ్చిగా మనల్ని అభిమానించి మనల్ని ప్రేమించేటువంటి ఈ మనిషిని నేనేనా ఈ విధంగా చూసింది, గమనించలేదు అనేది మనకి అర్థమవుతుంటుంది. కాబట్టి ఇది మొదటి పట్టణంలో ఉన్నటువంటి మాటలు. ఏదైతే మనకి ఆ రాయి, తీసివేసిన రాయి మూలరాయిగా ఉపయోగపడుతుంది, ఇది నిజమే. మన ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్నిసార్లు ఉపయోగం లేనట్టుకుంటవి మళ్ళా ఇల్లు పూర్తయ్యేలోపు ఆ రాయి మళ్ళా దేనికో దానికి ఉపయోగించుకొని ఒక సర్దుబాటు కట్టడంలో ఇల్లు కట్టేటువంటి సమయంలో దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇక 2వ పట్టణంలో ప్రేమ మనల్ని మిక్కిలిగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా ఆయనంతగా మనల్ని ప్రేమించేవాడు భూలోకంలో ఎవరూ లేరు. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరూ లేరు. ఆ ప్రేమ, ఆయన చూపిస్తున్నటువంటి ఆ మిక్కిలి ప్రేమతోనే మన సృష్టి, మన ఈ జీవితం దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రేమ లేకపోతే మన భూలోకంలో ఉండలేం. అందుకే మనిషి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక మానసిక రోగం, ఈ మానసిక పరిస్థితి, మతి స్థిమితం లేకపోవటం, ఏదో కోల్పోయినట్లుగా, ఏదో ఖాళీ, మన జీవితంలో ఏదో ఒక ఖాళీ. ఏంటి ఆ ఖాళీ? తినడానికి తిండి ఉంది, ఆస్తి ఉంది, పర్లేదు, అంతా పర్లేదు,
అన్నీ బాగానే ఉన్నాయి దేవుడిచ్చినంత వరకు. కానీ వీటన్నిటిలో ఈ కుటుంబ సభ్యుల మధ్యలో, వారి మధ్యలో, బంధువుల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఒక చిన్న గ్యాప్. ఆ గ్యాప్ ఏంటంటే ఇదే, అది మనకు తెలియదు. అది మనం కొన్నిసార్లు భూమిలో కలిసిపోయేంత వరకు కూడా తెలియదు. అది ఏదో అది పట్టింది, ఇది పట్టింది, అదైంది, ఇదైంది అని ఏయో మనం ఎటోనో వెళ్ళిపోతుంటాయి. దాన్ని, ఆ చిన్న ఖాళీని ప్రేమతో మనం పెట్టుకుంటే రోగాలన్నీ పోతాయి. అందుకే అన్నాడు, సంతోషం సగం రోగాల్ని, సంతోషం సగం బలం ఉంది, సంతోషం కూడా సగం రోగాల్ని పోగొట్టింది. అది అందుకే అంటారు డాక్టర్లు, ఏం ఫికర్ పెట్టుకోవద్దు, జాగ్రత్తగా సంతోషంగా ఉండండి మీరు అని అంటాడు. ఎందుకంటే ఆ సంతోషం ఉంటే ఇక రోగం ఉన్నట్టు కూడా తెలియదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ప్రేమ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఇక సువార్తలకు వద్దాం. క్రీస్తు ప్రభువు మనిషిగా పుట్టాడు, మనిషిగా పుట్టాడు, మనిషిగా పెరిగాడు. బాగానే ఉంది. ఇది మనిషిగా పుట్టాడు, మనిషిగానే పెరిగాడు. కానీ ఈయన చిన్నప్పుడే, ఏది మన పిల్లలు 5వ క్లాసు 6వ క్లాసు ఉన్నటువంటి ఆ వయసులోనే ఈయన ప్రభువు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అంతే కదా, తప్పిపోయినప్పుడు, బాలయేసు తప్పిపోయినప్పుడు గుళ్ళోకి వెళ్తే ఆయన బాలయేసు అందరి పెద్దల్ని కూర్చోబెట్టుకొని అన్ని మాటలు చక్కగా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఈ చిన్న వయసులో ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని ఏం చేస్తారు? మామూలుగా దూషించారు. యూదులు వాళ్ళు ఆయనను దూషించారు. ఇప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు చిన్న వయసులో బాబు పెద్ద పెద్ద జ్ఞానం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే 2 మాటలు అంటాం. వీడికి పుట్టుకతోనే ఆ జ్ఞానం వచ్చింది, ఆ తెలివి వచ్చింది అని అంటాం. ఇంకొక మాట తీసుకుంటే, వీడు చిన్నప్పుడే ఇట్లా మాట్లాడుతూ ఉంటే వీడు పెద్ద అయితే ఇంకా దారుణంగా తయారవుతాడని ఆ విధంగా కూడా అంటాం. కానీ యేసు ప్రభు జీవించిన కాలంలో అది కూడా సేమ్, అది అట్లానే జరిగింది ఆయనకు కూడా. ఇంత చిన్న వయసులో ఏంది మాటలు, పిచ్చి మాటలు, ఏదో పరలోక రాజ్యం అంటాడు, దైవరాజ్యం అంటాడు. అసలుకి ఈయన వయసు ఎంత, ఈయన మాట్లాడే మాటలు ఏంటి ఇవన్నీ? మాకన్నా కూడా ఎక్కువ ఈయనకి తెలుసా? ఎందుకంటే అక్కడ అందరూ కూడా తలపండినటువంటి వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వడపోసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా వాళ్ళందరూ ఈయన్ని జాగ్రత్తగా విన్నారు. పిల్లోడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పిల్లోడు చుట్టూ కూడా ఇంతమంది శ్రద్ధగా, ఆసక్తిగా వింటూ ఉన్నారు. కాబట్టి ఈయన్ని ఇట్లనే వదిలేయకూడదు, ఈ పిల్లవాడిని ఇట్లనే ఉంచకూడదు. కాబట్టి వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు, ఇక అక్కడి నుంచి ఆయన్ని దూషించటం, అక్కడి నుంచి చాలా జరిగినాయి ఆయన జీవిత క్రమంలో. దూషించటం, ఆయన హింసించటం, మధ్యలో చంపాలనుకోవటం, లేకపోతే ఆయన రాళ్ళతో కొట్టాలనుకోవటం, క్రిందకు దోసేయాలనుకోవటం, అట్లా 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 చివరికి ఆయన్ని శిలువ మీద శ్రమ అనుభవించేటట్లు చేశారు, మరణానికి గురి చేశారు. ఎవ్వరూ గుర్తించినటువంటి వ్యక్తి, ఎవ్వరూ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి మనకి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి, నాటి సువిశేషంలో గొర్రెల కాపరి, గొర్రెల కాపరి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా గొర్రెల కాపరి గొర్రెల్ని ఎప్పుడు కూడా విడనాడు. 100 గొర్రెలు ఉన్నా కూడా 100 గొర్రెల్లో ఏ గొర్రె బలంగా ఉంది, ఏ గొర్రె బలహీనంగా ఉంది, దేనికి ఈ యజమాని గొర్రెల కాపరి సంరక్షణ కావాలి, ఎక్కడ నడవలేకపోతే తన భుజాన్ని వేసుకొని పోవాలి. అందులో కూడా పేరు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు అన్నిటినీ. మన ఊళ్ళల్లో చూస్తే చాలా చక్కగా అర్థమైంది. గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు, వాటిని బాగలేని వాటిని చెట్టు కింద కూర్చోబెడతా ఉంటారు. ఇట్లా ఈ గొర్రెల కాపరి అనేది
ఆయన ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు మన మధ్య ప్రత్యేక బంధాన్ని ఆయన ఏర్పరుస్తూ ఉన్నాడు. ఇంట్లో తల్లి తన బిడ్డను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడో అదేవిధంగా గొర్రెల కాపరి, మన కాపరి, మన మూలము, మన శరణము, మన సర్వము, మంచి కాపరి. అదే జీతగాడైతే ఏమిన్నాం మనం, తోడేలు వస్తే పారిపోతాడు, త్రోవను తప్పించేస్తాడు, తెలివి తక్కువవాడిగా ఉంటాడు, చురుకుగా ఉండదు జీతగాడు. జీతగాడు గొర్రెలు పెడితే వాడి చురుకుగా ఉండదు, వాడి ఆలోచన ఎక్కడో ఉంటుంది. గొర్రెలు మాత్రం మేస్తూనే ఉంటాయి, వాడికి చాలా అపాయాలు ఉంటాయి. కానీ యజమాని మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటాడు. చీమ చుటుకన్నా సరే నా గొర్రెకి ఏమైందో, ఎక్కడ ఏం అపాయం వచ్చిందో అన్నటువంటి ఆలోచన తనకుంటుంది. అంత శ్రద్ధ, అంత ప్రేమ. కాబట్టి గొర్రెల కాపరైన మన క్రీస్తు ప్రభు మన శరణం, మన మూలం, మన ఆధారం. కాబట్టి అంత చక్కగా, అంత శ్రద్ధగా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని నడిపించమని దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. రాత్రి వాళ్ళకి వారు ఫోన్ చేసి ఫాదర్ రేపు సాక్ష్యం చెప్పాలని మరి ఈరోజు పూజలో కూడా ముందుగా చెప్పారు. ఈ అమ్మాయికి అపెండిక్స్ ఆపరేషన్ అయింది ఒక వారం 10 రోజుల క్రితమే. 4-5 రోజులు వెండిటైకం లాస్ట్ మండే, పోయిన శనివారం, నిన్న శనివారం కాక అంతకుముందు శనివారం రాత్రి ప్రమాదకర పరిస్థితిలో, మానసిక స్థితి కోల్పోయిన స్థితిలో ఉండే ఈ అమ్మాయి మరి వచ్చి అర్జెంటుగా ప్రార్థన చేయండి ఫాదర్ అని చెప్తే 10:15 తర్వాతనే రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. మరి నాకు తెలియదు, ఇప్పుడు సాక్ష్యం చెప్తా ఉంటున్నారు, మనం అది విందాం. Praise the Lord. My name is Agnes. Since the starting of the year, 10th class స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవేవో అవుతున్నాయి. అయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో చాలా పెయిన్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మేబీ కిడ్నీ ప్రాబ్లం అది ఇది అన్నారు. స్కానింగ్స్ అన్నీ తీస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇయర్ హాఫ్లో నార్మల్గా ఉంది. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో జాండీస్ వచ్చింది. అలాగనే ఇంకా ఫేత్తో చాలా ఇంకా డేర్తో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశా. అన్నీ బాగా రాశాను ఎగ్జామ్స్ అయిపోయిన 4 days. దాని తర్వాత మమ్మీ వచ్చి ఇంకా అందరు లేచిపోయి ఉంటారు, టైం లేట్ అవుతుంది అన్నారు. నాకు లేవడానికి రాలేదు, కాలు దగ్గర చేసుకోవడానికి రాలేదు. అప్పుడే ఇంకా తొందరగా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే మేబీ అపెండిక్స్ ప్రాబ్లం అనుకుంటా, తొందరగా వెళ్ళి చెకప్ చేయించుకోండి అన్నారు. అక్కడ నుంచి స్కానింగ్ అన్నీ తీస్తే అదే వచ్చింది రిపోర్ట్, అపెండిక్స్ అని. ఇంకా డాడీ వాళ్ళు నన్ను గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 14th రోజు నేను అక్కడ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయ్యి డాక్టర్స్ చెక్ చేశారు, అపెండిక్స్ అని అన్నారు. 15th ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టి మీరు తొందరగా వెళ్ళండి, 7th floorలో హెడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెక్ చేసి చెప్తారు అన్నారు. నేను అక్కడికి వెళ్ళగానే డాక్టర్ చూడగానే ఇంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు తెచ్చారేంటి అన్నారు. జీసస్ వాస్ విత్ అస్. ఆ రోజు కనుక మేము అక్కడ 7th floorకి వెళ్ళకపోతే ఈరోజు నేను ఎక్కడుండి మాట్లాడలేను. జీసస్ సేవ్డ్ మై లైఫ్. జీసస్ గేవ్ మీ న్యూ లైఫ్. 16th రోజు నా ఆపరేషన్ అయింది. 18th రోజు వరకు జీసస్ పేరు తీసుకుంటూనే ఉన్నాను. టిల్ 18th I started walking and today I am here. Father came and prayed for me. Today I am here. Amen. వన్ మినిట్. ఇక్కడ మెరికల్ అనేది ఏంటంటే ఫాదర్కి ఫోన్ చేసినప్పుడు రాత్రి 10:20 అవుతుంది. ఫాదర్ ప్లీజ్ మీరు రావాలి ఫాదర్ అని. ఫాదర్ రాగానే జీసస్ మా ఇంటికి వచ్చినట్టు పాపకు ఆ దృశ్యం కనిపించింది. అంటే అక్కడ హాస్పిటల్కి పోయినప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము, సర్జన్ ఏమో 7th floorలో ఉన్నారు. వీల్ చైర్ లేదు. గాంధీ హాస్పిటల్ సంగతి మన అందరికీ తెలుసు. వీల్ చైర్ టైంకి దొరకది, స్ట్రెచ్చర్ టైంకి దొరకది.
అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ దాకా పాప పెయిన్తోని ఎలా వెళ్ళామో మాకే తెలియదు. అక్కడ పోయినప్పటికీ డాక్టర్ రౌండ్స్ ఎట్లా ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్లో, జస్ట్ మినిస్టర్ విజిట్ వస్తారు, 2 సెకండ్లో వెళ్ళిపోతారు. కానీ మా అదృష్టానికి అక్కడ సర్జన్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అక్కడ అదే వార్డ్లో ఉండే. అంటే జీసస్ వాజ్ టెలింగ్ అస్, యు ఆల్ వాక్, హౌ స్లో యు ఆల్ వాంట్ టు వాక్. మీరు ఎంత మెల్లంగా నడిచినా నేను ఆయనని అక్కడనే ఆపుతా అని జీసస్ ఆపినారు. వి గాట్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్. ముఖ్యంగా ఫాదర్, నేను ఫోన్ చేసినప్పుడల్లా, ఎస్ రిచర్డ్, జీసస్ ఇస్ విత్ యూ, డోంట్ వరీ, ఐఎమ్ కమింగ్. ఫాదర్ రాగానే పాపకు ఒకటే జీసస్ మా ఇంటికి వచ్చినట్టు ఫీల్, ఆ దృశ్యం ఆమె చూసింది. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ప్లీజ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. జీసస్ ఇస్ విత్ us, always he'll be with us. Thank you, Father. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నరులని నమ్మట కంటే మేలు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దయచేసి అందరు నిలబడి ఇప్పుడు విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మన మంచి కాపరి, నిత్య కాపరి, మన ప్రార్థనల్ని విన్నపాలని అనునిత్యం వింటూ మన అవసరాలని సమకూర్చే నిజమైన దేవుడు కనుక ఆ యొక్క దేవాది దేవుడు మన మంచి కాపరిని నమ్మి విశ్వసిస్తూ ఆయనకి మన యొక్క విన్నపాలని ఇప్పుడు తెలియపరచుకుందాం. ముందుగా మన ఈ యొక్క తిరుసభకి కాపరి అయిన ఫ్రాన్సిస్ జగద్గురువును, మన మేత్రాసన కాపరి అయిన బాల మేత్రాన్లను, మరియు మన గురువులను, కన్యాస్త్రీలను, మరియు అదేవిధంగా దేవుని సువార్త కోసం శ్రమపడుతూ పాటుపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా కాచి కాపాడి దేవుని యొక్క కాపుదల్లో, వీరి యొక్క కాపుదల్లో తిరుసభ అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రజలపై ఉండేలాగున ఆ దేవాది దేవుడు దీవించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా షాపూర్ నగర్ అనే విచారణ కుటుంబం, ఈ కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు పరలోకం నుండి కాపాడుతూ మంచి కాపరిగా ఈ యొక్క ప్రార్థన, ఆరాధన మరియు మన విశ్వాసంలో మనల్ని అనునిత్యం కూడా నడిపిస్తూ ఉన్న ఆ దేవాది దేవుడు ఈ యొక్క విచారణ సంఘాన్ని మెండుగా దీవించమని, మనలో ఉన్న సమస్యల్ని, రోగాల్ని, కష్టాల్ని, బాధల్ని, అనుమానాల్ని, అవమానాల్ని తొలగించి ఆయన యొక్క విశ్వాసాన్ని బలపరచమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మీ విన్నపాలు తెలియపరచుకోవచ్చు. దయచేసి అందరి కోసం మాత్రం ప్రార్థించండి, మరియు అదేవిధంగా ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రార్థించండి. అయ్యా మమ్మందరినీ పోషిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎల్లవేళలో మీ కృపాహస్తాన్ని మాపై ఉంచినందుకు మీకు వందనాలు దేవా. మీ ప్రేమలో, మీ విశ్వాసంలో, మీ నమ్మకంలో మీరు స్థిరంగా ఉండి భాగ్యము. అయ్యా నేను మంచి గొర్రెలు కాపరినాన్న దేవా, కోత బహు విస్తారంగా ఉన్నది ప్రభు. పని చేయుటకు నమ్మకమైన పరివారాలను పంపమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం రాజా. ఎంతో మంది బిడ్డలు ఇంకా సువార్త అందక బాధపడుతున్నారు ప్రభు. రోగాలతో, మానసిక వేదనలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉన్న మమ్మందరినీ ప్రభు మీరు మాత్రమే ఒకే సంఘంగా, ఒకే కాపరిగా మీరు మాత్రమే వచ్చి మమ్మందరినీ మీ ఈవులతో, దీవెనలతో నింపమని, ఓ ప్రభు ఆమె చే ప్రార్థన ఆలకించండి. ఎల్లప్పుడూ కూడా మా యొక్క ప్రార్థన ఆలకించి ఆ కష్టాలను, బాధలను, సుఖాలను
ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మీరు మా మంచి కాపరి, మీ స్వరాన్ని వింటూ, అదేవిధంగా మీరు ఎల్లప్పుడూ కూడా మా స్వరాన్ని వింటూ మా యొక్క అవసరాలని, కోరికల్ని, ఆపదల్ని అన్నిటి నుంచి కూడా మీరు కాపాడే ఏకైక దేవుడు మీరే. మీ మంచి కాపదల్లో మేము సరి అయిన మార్గంలో, సన్మార్గంలో జీవించచ్చు అన్ని విధాలుగా విశ్వాసంలో బలపడేలాగున, మరియు అదేవిధంగా మీ యొక్క వెలుగులో జీవించేలాగున మమ్ము, మా కుటుంబాల్ని, మా సంఘాన్ని మీ కాపుదల్లో ఎల్లప్పుడూ కూడా నిరంతరం సాగిపోయేలాగున మమ్మ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం, అన్నియు నీవై నడుపుమయా, హారతి గొను మా దేవా, హృదయార్పణ గైకొను ప్రభువా, హారతి గొను మా దేవా, హృదయార్పణ గైకొను ప్రభువా, రొట్టెయు రసముతో ప్రభువా, మీ పీఠము చెంతగా నిలచితిని, రొట్టెయు రసముతో ప్రభువా, మీ పీఠము చెంతగా. ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతాగ్నేశముతోనూ సకల పునీతులతోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసును చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా బాలా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేము నచ్చల చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మంచి కాపరి యేసయ్య మనల్ని ప్రతిరోజు కూడా ఆయన యొక్క కాపుదల్లో కాచి కాపాడుతూ శాంతి, సమాధానం, సంతోషం, ఆయురారోగ్యాలతో ఆర్థిక, ఆధ్యాత్మిక, మానసిక అన్ని అవసరాల నుండి మనల్ని దీవించమని, కాచి కాపాడమని వేడుకుంటూ ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా ఇప్పుడు విన్నవించుకుందాం. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు ఉన్న వారిని
మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఏలిన వారి శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారక. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన మంచి కాపరి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. పోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మీయ పంచే ఆత్మీయ విందు. జీవమును దారపోసే జీవ విందు, ఆరాధ్యుని ఆత్మను పంచే ఆత్మీయ విందు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు. ప్రేమ విందు, ప్రభు యేసుని విందు, శాశ్వత విందు, అమరేశుని విందు. ఆత్మలకు శక్తినిచ్చును ఈ విందు, దివ్య విందు. పాపులకు రక్షణనిచ్చును మన బలి విందు, ఈ విందు. ఆత్మలకు శక్తినిచ్చును ఈ విందు, దివ్య విందు. పాపులకు రక్షణనిచ్చును ఈ బలి విందు, ఈ విందు. రక్షణనిచ్చునది, శాంతినిచ్చునది, రక్షణనిచ్చునది, శాంతినిచ్చునది. ఈ ప్రేమ
విందుకు మరపురాని విందుకు ఈ ప్రేమ విందుకు మరపురాని విందుకు పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు చేకొనరారే కైకొనరారే రక్షణ విందుకు పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు చేకొనరారే కైకొనరారే రక్షణ విందుకు రండి రండి జనమా పరలోక విందుకు రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు ప్రేమ విందు ప్రభు యేసుని విందు శాశ్వత విందు అమరేశుని విందు యేసునిలో ఐక్యపరచును ఈ విందు ప్రభుని విందు ప్రభు చిత్తములో నన్ను నడిపించు మన ప్రభు విందు ఈ విందు యేసునిలో ఐక్యపరచును ఈ విందు ప్రభుని విందు ప్రభు చిత్తములో నన్ను నడిపించును మన ప్రభు విందు ఈ విందు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, రక్తటిలో చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కారిబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునిదిలో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపజేయని అవతరించనని మంచి యేసువా. ఈరోజు మనం మంచి కాపరి పండుగను కొనియాడుతున్నాము. గురువులో నిమిత్త మాత్రం నిత్య గురుత్వాన్ని కలిగి ఉన్నా కానీ గురువులు నిమిత్త మాత్రం వారు ఈ యొక్క లోకంలో మరి విచారణలు కానీ ఇతరులు కానీ వారు పాలించేది నిమిత్త మాత్రం. వారి వెనకాల ఉన్నది నిత్య గురువు, నిత్య కాపరి యేసుక్రీస్తు. గురువులు రావటం పోవటం అనేది అది సహజం. అంతేకాకుండా అది దైవ కృప కూడా. మరి దాని దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం ఒప్పుకొని విధేయులై దానికి అనుగుణంగానే మనం తిరుసభ ముందుకు వెళ్ళేలాగున గురువులని ప్రోత్సహిస్తూ మరి గుడిని అన్ని విధాలుగా మనం ప్రోత్సహిస్తూ జీవించడమే కథోలికుల ధర్మం. కనుక మీరందరూ కూడా ప్రతినిత్యం కూడా గురువుల కోసం ప్రార్థించాలి. ఎందుకంటే మనుషులు మారారు, గురువులు మాత్రం అసలుకే మారద్దు అనుకోవటం చాలా పొరపాటు. అది మనం మాత్రం ఏదైనా చేయవచ్చు, కానీ గురువులు మాత్రం చాలా పవిత్రంగా మాత్రం ఉండాలనుకోవటం అది పొరపాటు. అదేవిధంగా ఇంతకుముందు నేను తెలియపరిచిన విధంగా మన సంఘాన్ని నడిపించడానికి కావాల్సింది దేవుని కృప. మరియు దేవుడు యేసు ప్రభువు మంచి కాపరి. ఆయన కాపుదల మనం నడవాలి. గురువులు మనల్ని దానికి అనుగుణంగానే ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ నాదం శౌరి ప్రభాకర్గా లేండి. వారి విచారణ బాధ్యతలను స్వీకరిస్తున్నారు. వారిని పెద్ద చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. నేను మౌంట్ కార్మెల్లో సంవత్సరం క్రితం బాధ్యతలు అప్పగించినప్పుడు ఒక విచారణ గురువు నుండి ఇంకొక విచారణ గురువుకి బాధ్యతలు అప్పగించేది డబ్బు, పుస్తకాలు కాదు ఇచ్చేది. ఇది మందసం యొక్క కీసు. మరి నా బాధ్యతని ఫాదర్ గారికి అప్పగిస్తూ నా బాధ్యత ఇక ముగిస్తూ ఉన్నది. మరి నా బాధ్యత ముగించడంతో అన్నీ ముగించబడటం లేదు.
ఇది ఇంకా ఎత్తుగా కొనసాగించబడుతూనే ఉన్నది కనుక మరి నూతనంగా వచ్చే విచారణ గురువుని మీరు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వారిని వెన్నంటి ఉండి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నడిపించే విధంగా వారిని మీ అన్న వలె, తమ్ముడు వలె, కుటుంబ సభ్యుడి వలె, మరియు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గురువు వలె, అభిషక్తులైన గురువు వలె వారిని మీరు ప్రోత్సహించాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయాంతరంగాల నుంచి విధంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఆశీస్సులు కోరుతూ నా ఈ బాధ్యతని ఫాదర్ బంధనాథం శౌరి ప్రభాకర్ గారికి ఈ విచారణ బాధ్యతని వారికి అప్పగిస్తున్నాను. తప్పట్టు కొట్టండి. ప్రార్థించుదము. మా మంచి కాపురైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానం చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించుకునుడు. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసను. ఆ ప్రభువు మేము ఆనందంతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మేము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన వానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం నాశ్రయమే, ఆయనను స్తుతించెదము. యేసు నామం ముందుగా పెద్ద మనుషులందరూ పైకి రండి. మణికుమార్ సార్, రత్నం గారు, మార్టిన్ ఫాదర్ వచ్చి మన విచారణ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దిద్దింది ఆయనే. ఈ 11 నెలల కాలంలో ప్రతి ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్లు, పూజలు, ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస దీక్షలు ఎలా చేయాలని ప్రతి అంత విషయం నేర్చుకుంది కూడా ఫాదర్ గారి. నిజంగా వారు వెళ్తుంటే మాకే బాధగా ఉంది. అందుకే తప్పదు కాబట్టి ఏదో చిన్న సన్మానం చేద్దామని చెప్పేసి పెద్ద మనుషులు నిర్ణయించుకున్నాము. ముందుగా ఫాదర్ జ్ఞానారెడ్డి గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మనకు నూతనంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఫాదర్ బంధనాథం శౌరి ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా మన నూతన గురువులు ఫాదర్ బంధనాథం శౌరి ప్రభాకర్ గారిని ముందు మనం పరిచయం చేసుకుందాము. వారు పుట్టింది పిరంగిపురం, గురు విద్యాభ్యాసం చేసింది ఏలూరు. అలాగే వారు పుట్టింది 73, అంటే దాదాపుగా మనలాంటి చిన్నారు ఇంకా. కానీ ఆధ్యాత్మికంగా ప్రభు వారిని గుర్తించి వారి గుర్త సేవపై నియమించుకున్నట్టు వ్యక్తిని. అలాగే వారు చదివింది ఏలూరు, వారి ఊరు పిరంగిపురము, వారు గురిపట్టము 2002. పనిచేసింది 2 సంవత్సరాలు మారంపూడి జోజి గారి దగ్గర సెక్రటరీగా. ఆ తర్వాత బొంబాయి 2 సంవత్సరాలు, తర్వాత 1 సంవత్సరం ఎంజాలలో అసిస్టెంట్ ప్యారేజిస్ట్గా పనిచేశారు. తర్వాత 5 సంవత్సరాలు జాడి జమాల్పూర్, తర్వాత లిల్లీపూర్లో 3 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ నూతన గురువుగా మనకు బాధ్యులు మన జ్ఞానారెడ్డి ఫాదర్ ద్వారా అప్పచెప్పి ఉన్నాము. కాబట్టి ముందుగా ఫాదర్ గారి గురించి అయితే నేను చెప్పాను. మరి జ్ఞానారెడ్డి ఫాదర్ గురించి రత్నం గారు చిన్న సందేశం ఇస్తారు. ఇచ్చే ముందు ఫాదర్ని ఆహ్వానిస్తూ
వారికి ప్రత్యేకంగా పూలమాలతో సత్కరించాల్సిందిగా ముందు మణికుమార్ గారిని నూతన గురువులు నూతన విచారణకర్త ఫాదర్ బంధనాథం శౌర్యప్రభాకర్ గారికి పూలమాలతో సన్మానం చేస్తూ వారికి ఆహ్వానం పలుకుతున్నాం. తర్వాత ఫాదర్ జ్ఞానారెడ్డి గురించి 2 మాటలు జీజే రత్నం గారు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అనే పదాన్ని మనము పూర్తిగా ముఖ్యంగా మన జ్ఞాన ఫాదర్ గారు వచ్చాకనే ప్రతి పిల్ల ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోటి నుండి పడకడం జరుగుతుంది. గుడి అయిపోయిన తర్వాత ఫస్ట్ సోదరులందరూ ఎవ్వరే కానీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అని ప్రతి ఒక్కరూ పలికేంత వరకు మన మాటని మనకింత గణపరిచినటువంటి జ్ఞాన ఫాదర్ గారు మరి ఈ విషయంలో చెప్పుకోవాలంటే చాలా బాధాకరం. అది మన దురదృష్టం కూడా అనుకుంటున్నాం మనం. ఫాదర్ గారు వచ్చిన 3వ రోజు 4వ రోజునే అట్లా ఏ విధంగానైతే ఈ ప్యారిస్ను చూసి వారు బాధపడ్డారంటే మనం భరించలేం. నేను పక్కనే ఉన్నాను, నా ఇల్లు దగ్గరే కాబట్టి ప్రతి విషయంలో ఫాదర్ గారు నాకు తెలిసి రత్నం ఇక్కడ ఏంది ఈ వాతావరణం ఇలా ఉంది, ఈ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి, మున్సిపాలిటీలు పనిచేయరా ఇక్కడ ఈ చెత్త ఏంది, ఈ చెదారం ఏంటి, శుభ్రత లేదా అని ఎంతో బాధపడేవారు. మరి అదేవిధంగా ఫాదర్ గారు ఒక మాట అన్నారు, మనం ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం, ఇక్కడ శుభ్రత గురించి ముందు పాటిద్దాం, మరి మన దేవాలయం గురించి ఇంకా చాలా శ్రద్ధగా తీసుకొని ఆలోచించి ప్రత్యేకంగా ఒక నిర్మాణ దేవాలయంగా నిర్మించి ఒక ఆనందంగా ఆదర్శంగా దీన్ని తీర్చిదిద్దామని మంచిగా పట్టుదలటువంటి ఫాదర్ గారు మరి అనుకోకుండా మన యొక్క ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో ఒక పిడుగుపడినటువంటి వార్త నిన్న సాయంత్రం 5:25 నిమిషాలకు మాకు తెలిసింది. ఎన్నో విధాలుగా గొప్పగా మమ్మలను అభివృద్ధిపరిచినటువంటి గురువు వారికి మా ధన్యవాదాలు, వందనాలు, ప్రత్యేకమైన మా యొక్క హల్లెలూయాలు తెలియపరుస్తున్నాం. గాయక బృందం తరపున మరియు పెద్ద మనిషిగా మార్టిన్ గారు జ్ఞానారెడ్డి ఫాదర్ని శాలువతో సన్మానిస్తారు. తర్వాత విచారణ పెద్దలు మణికుమార్ గారు ఫాదర్ గారిని పూలమాలతో సన్మానిస్తారు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఫాదర్ జ్ఞానారెడ్డి గారికి పూలమాలను సత్కరిస్తారు. ఉన్నది అనతి కాలమైన చేసింది చాలా ఎక్కువ. ఈ 11 నెలల యొక్క వ్యవధిలో దాదాపుగా మరి చిన్నపరెడ్డి గారి ఫాదర్ తర్వాత మరి ఫాదర్ గారే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను పర్సనల్గా. తర్వాత మన విచారణ క్రైస్తవులందరికీ కూడా ఈ విషయము విదితమే. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి వారు తీసుకున్నటువంటి మాట పట్టు ప్రకారము వారు వెళ్ళక తప్పదు. అయితే వెళ్తూ వెళ్తూ మనకి ఏంటంటే మన హృదయాల్లో ఒక బాధను మట్టుకు తప్పనిసరిగా మిగిల్చిపోతున్నారు. అయితే వారు వెళ్ళేది దేవుని యొక్క పిలుపు మేరకు అక్కడ విచారణ క్రైస్తవులకు విచారణ ప్రజలకు కావాల్సినటువంటి వాక్యాహారాన్ని మరి పుష్కలంగా విస్తారంగా వారు వడ్డించేందుకే వెళ్తున్నారు. కాబట్టి మనం ఏమాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. వారు చూపించినటువంటి అడుగుజాడల్లో మనం సదా నడుచుకోవాలని, మరి అలాగే నూతనంగా వచ్చినటువంటి గురువు గారిని కూడాను హృదయపూర్వకంగా మనమందరం ఆహ్వానిస్తూ మరి వారిని కూడాను దేవుడు వారిని మెండుగా మరి పుష్కలంగా ఆశీర్వదించాలని, మరి జ్ఞానరెడ్డి ఫాదర్ వల్లనే వారు మనల్ని నడిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప వాక్యాన్ని మనకు బోధించి మన నోటి ద్వారా పలికించి మన నిద్రలో నుండి మనల్ని మేల్కొల్పి ఇంత ఆధ్యాత్మికంగా మనల్ని తీర్చిదిద్దిన ఫాదర్ గారు వెళ్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది మాకు.
మళ్ళీ కూడా తిరిగి ఫాదర్ గారు మా విచారణకు రావాలని వేడుకుంటూ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్. జ్ఞానారెడ్డి ఫాదర్ వచ్చిన తర్వాత నేను ఎప్పుడు సుభాష్ నగర్కి మాస్క్ వెళ్ళేదాన్ని, కానీ ఎప్పుడు నాకు ఆటోలలో వచ్చేదాన్ని. నాకు ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి ఫాదర్ వచ్చిన తర్వాత రోజు కార్లో తీసుకొచ్చేవాళ్ళు. సండే నేను వస్తా. ఎప్పుడు దైవాత్మికంగా మమ్మల్ని ఎదిగిస్తున్నందుకు ఫాదర్ గారు మీకు ధన్యవాదాలు. మీరు కనీసం మా విచారణలో 5 years అన్న ఉండి మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేయాలని ఎప్పుడు ఫాదర్తో మాట్లాడుకుంటూ నేను సంభాషించుకుంటూ మన చర్చి వరకు వచ్చేదాన్ని. కానీ నాకు అకస్మాత్తుగా నాకు ఈ విషయం తెలిసిన తర్వాత డ్యూటీకి వెళ్ళాలంటే కూడా నాకు చాలా చింతగా వెళ్ళాను. డ్యూటీలో కూడా ఫాదర్ గారు వెళ్తున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇప్పుడే కాదండి, ఎల్లప్పుడూ మీ యొక్క ప్రార్థనలో మా యొక్క విచారాన్ని గుర్తుపెట్టుకొని మా కోసం ప్రార్థన చేయమని మేము మనవి చేస్తున్నాము. ఇంత మంచి ఆప్యాయత అనురాగాన్ని పెంచుకున్నటువంటి మనము ఇక నుంచి నూతనంగా ఇక్కడ బాధలు చెప్పినటువంటి ఫాదరు శౌరి ప్రభాకర్ గారికి మేము మనస్ఫూర్తిగా వారికి మా తోడ్పాటును అందిస్తూ ఫాదర్ గారు మిగిల్చిన పనులను కూడా మీరు త్వరలో మాకు తీర్చుతారని ఆశిస్తూ సరే మన నూతన గురువులు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్. 1 సంవత్సరం పాటుగా ఇక్కడ ఎన్నో నూతన మార్పుల్లో కూడా ప్రథమంగా మొట్టమొదటిగా మనకు కావాల్సింది ప్రార్థన, ఆధ్యాత్మిక జీవితం. ఆ ఆధ్యాత్మిక పనులన్నీ కూడా నాకు తెలిసి ఫాదర్ ఈజ్ ఎ వెరీ ఏబుల్ పర్సన్. మేము అప్పుడప్పుడు ఒక చోట కలిసినప్పుడు మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. నేను లిల్లీపూర్లో పనిచేసేటప్పుడు కూడా మరి వాళ్ళు ఇంతగా అటాచ్మెంట్, కలిసిపోవటం, ప్రేమ, మర్చిపోవటం, మన్నించటం, ఇవి ప్రధానంగా ఉండాల్సినటువంటివి. ఏదైనా ఒక మాట అటు ఇటు ఏది జరిగినా సరే మర్చిపోవటం ఒక మంచి వరం. అది మనం పుస్తకాలు ఎట్లా గుర్తుంచుకోవాలా అని ఉపాధ్యాయులు కానించి అందరూ చెప్తారు, ఇట్లా గుర్తుంచుకో చదువుకుందని. కానీ మర్చిపోవటం అనేది ఎవరైనా చెప్తారా? మర్చిపో అని ఎవరు చెప్పరు. కానీ గురువు మాత్రం మర్చిపోవాలి, తొందరగా మర్చిపోవాలి. అలా మర్చిపోతూ తనదైన శైలిలో చాలా చక్కగా వారి గుడి పెద్దలు వాళ్ళు చెప్తూ ఉంటే జాగ్రత్తగా వింటూ ఉన్నాను. ఇంతవరకు లేని విధంగా ఈ 11 నెలల్లో ఎంతో గొప్ప మార్పులు అటు ప్రార్థన పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఈ అభివృద్ధి పరంగా వాళ్ళు చూపించారు. అది నిజంగా బాధాకరమే. ఆయన తర్వాత వచ్చేటువంటి నాకు కూడా ఇంకా ఉంటే ఇంకా బాగుండేదేమో అనేది అనిపిస్తుంది నిజంగా. అయినప్పటికీ దేవుని చిత్తం అది. మనం కోరుకుంటే అయ్యేది కాదు, మనం అనుకుంటే అయ్యేది కాదు ఈ జీవితం. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు. అందుకని ఈ మార్పుల్లో కూడా, ఈ బదిలీలు కావటంలో కూడా చాలా దేవుని చిత్తంగా ఒకదానమంటే ఒకటి జరిగిపోయాయి. కాబట్టి మిమ్మల్ని మీరందరూ కూడా గుడి పెద్దలు మీరందరూ ఈ ఆదివారం పూజలో ఇంత చక్కగా ప్రేమగా ఆహ్వానించినందుకు మీ అందరికీ, గుడి పెద్దలకి, మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఫాదర్ గారు మొదలుపెట్టినటువంటి పనులు, ఆ పనుల్లోనే, ఆ దారిలోనే, ఆ ఆధ్యాత్మికతలోని ముందుకి తీసుకెళ్తానని మిమ్మల్ని అందరికీ కూడా మాటిస్తూ మరొకసారి ఫాదర్ వెళ్ళే చోట బులారం, అక్కడ వారికి దేవుడు సహాయంగా ఉండి వారిని అక్కడ నడిపించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. నిన్న మధ్యాహ్నం ఏదో నేపాల్ హిమాలయ పర్వతాల చెంత భూకంపం వచ్చింది. 8.1 1500 అంటున్నారు, కానీ 15,000 కన్నా ఎక్కువనే చనిపోయి ఉంటారు. ఊహించని విధంగా భూకంపం సంభవించిన నేపాల్
మరి హిమాలయ పర్వతం, మరి అదేవిధంగా మన దేశంలో కూడా 4 రాష్ట్రాలు ఎంతోమంది అన్యం పుణ్యం ఎరగని వారు, విలాస యాత్రకి వెళ్ళిన వారు, మన రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళిన వారు అనుకోని విధంగా వారు ఆ భూకంపంలో చిక్కుకొని ఇంటికి రాని లోకాలకి వెళ్ళటం జరిగింది. మనుష్య జీవితంలో ఇలాంటివి జరగటం సర్వసాధారణం. మనిషి గుండెకి ఇవన్నీ తట్టుకునే శక్తి కూడా ఉన్నది. మరి ముఖ్యంగా గురువులుగా కేవలం సేవ మాత్రం చేయాలి, ప్రేమల్ని మాత్రం పెట్టి వెళ్ళాలి. అంతవరకే మేము ప్రేమని కూడా మళ్ళీ తీసుకొని పోలేము, ఇక్కడ విడిచి పెట్టి వెళ్ళాలి. మరి సంవత్సరం పాటు మీరు ఇంతగా ఆదరించారు, నన్ను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. 5 సంవత్సరాలు ఉంటే ఇంకెక్కువ కష్టమయ్యేదేమో, అందుకే సంవత్సరాలు వెళ్తున్నాను. ఇంతమందిని నేను బాధ పెడతాను అనుకోలేదు. నేను వచ్చి నా పని చేసుకున్నాను అంతవరకే. గుడి పని, గురువుగా ఆధ్యాత్మిక పనులు, మరి పూజలు, చేతనైనంతగా మరి మాత భక్తి వల్ల జపమాలలు చేయటం జరిగింది. నా పని నేను చేసుకున్నాను అంతవరకే. అది మీ హృదయాలకి తాకినట్లయితే నిజంగా చాలా మంచిది. ఒక గురువుగా నేను, లేకపోతే మీరు కూడా చనిపోయిన తర్వాత నాతో పాటు మీతో పాటు తీసుకుని పోయేది ఏమీ లేదు. ఈ ప్రేమలు, ఈ ఆప్యాయతలు, మరి ముగింపు ప్రసంగాలు బాగా ఇస్తారు ఇవాళ రేపు. నా కొన్న ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను మిమ్మల్ని మర్చిపోను. నేను అట్లా చెప్పటం లేదు. కొన్న ఊపిరి ఉన్నంత వరకు అది పోతా, తర్వాత నెలకే మర్చిపోతారు. అది ఆ విధంగా చెప్పకుండా నేను చేసిన పనులు మీ హృదయంలో ఉన్నవి, నేను చెప్పిన ప్రసంగాలు, నేను చెప్పిన చిన్న చిన్న కథలు, ఉదాహరణలు. ఒక్కోసారి మనం ప్రార్థన, పూజ, ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు బైబిల్లో ఏ విధంగా ఉన్నదో కొంచెం భయం అనే పదాన్ని కూడా మీకు తెలియపరిచి ఆధ్యాత్మికంగా కొంతవరకు చైతన్యం చేశాను. అది మాత్రం మిగిలిపోతుంది. అది నన్ను గుర్తుంచుకోవచ్చు మీరు, నేను కూడా ఆ విధంగానే గుర్తుంచుకుంటాను. మరి ఒకసారి నేను అక్టోబర్ మాసంలో జపమాల 71 ఇండ్లకి వెళ్ళటం జరిగింది. ఒక్కటో ఏమో ఇల్లు తప్ప మిగతా అన్నిట్లకి వెళ్ళటం జరిగింది. నేను చెప్పాను, సంవత్సరం లోపు అందరూ ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగాలు రావాలి, మరి అదేవిధంగా అన్ని విధాలుగా మీరు బలపడాలి. మరే తల్లి వచ్చింది, అందుకే మీ ఇండ్లకి అని చెప్పేసి చెప్పటం కూడా జరిగింది. నా చివరి సందేశం కూడా అదే. అతి త్వరలో మీరు కూడా, మన గుడి మరియు మీ కుటుంబాలు కూడా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసిక వికాసం చెంది బలపడాలని చెప్పేసి నేను మనవి చేస్తూ, మీ అందరిపై కూడా నా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటవి. మరి తల్లి యొక్క వీర భక్తుని నేను, జపమాల లేకుండా అసలు పడుకోను. మరి ఆ జపమాలలో మిమ్మల్ని గుర్తుంచుకుంటానని మాత్రం చెప్తున్నాను. మరి అదేవిధంగా మరి ఫాదర్ గారు కూడా 13 సంవత్సరాల గురుత్వపు అనుభవం ఉంది కనుక వారికి నా యొక్క అన్ని విధాలుగా అదే ప్రోత్సహించాలని చెప్పేసి వారిని, మరి అదేవిధంగా నా యొక్క ప్రార్థనలు, అదేవిధంగా నా యొక్క సలహా మరియు సపోర్ట్ ఏ సమయంలో కావాల్సినా కానీ ఉంటూ ఉన్నదని చెప్పేసి మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెల్లించుకుంటూ నూతన గురువుకి ఆల్ ద బెస్ట్ అని తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ వన్ అండ్ ఆల్. ఉత్సాహించుదాం, ఉల్లాసించుదాం, ఉత్సాహించుదాం, ఉల్లాసించుదాం. వినయముతో శిరము వంచి ప్రభువును ప్రణుతించుదాం. మన దేవుని ఆలయము, మన క్రీస్తుని మందిరము, ఆగ్నేయ సమ ప్రేమ